కాదురా, పెళ్లికి ముందు బాగానే ఉండేవాడు కదా, అడకపోయినా సినిమాలు గిఫ్ట్లు నా ఏదన్నా కొట్టేవాడు కదా. ఇప్పుడు ఏంట్రా ఎంతసేపు ఆఫీస్లోనే కూర్చుంటున్నాడు? నీకు భయపడిపోయి పని లేకపోయినా ఆఫీస్లో కూర్చుంటున్నాడమాట. నేను చెప్పినప్పుడు ఇన్ను ఎదవసట లేకు. అమ్మ పుట్టినరోజు కదా, విషయం చెప్పొచ్చు కదరా. నా వాట్సాప్ స్టేటస్ చూసిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే ఏం పోయింది? నీ స్టేటస్ ఎవరు చెప్తాడక్క, నేనే చూడను. ఎవరా బయటికి? అక్క బాగా వచ్చాడు, మాట్లాడి సెటిల్ చేయమంటావా? రచ్చకెక్కని సభలో రాయబారం ఎందుకని, మా ఇద్దరి మధ్యన నువ్వెందుకురా, మేము చూసుకుంటానులే. బయలుదేరు. వచ్చావా? రాకపోతే ఆఫీస్లో పడుకుని పోతావా అనుకున్నాను. సారీ, ఇవాళ నేనేం వండలేదు. నేను వండుతానులే పోనీ. ఏంటి గొడవ వేసుకుంటావు అనుకున్నాను, అంత సైలెంట్గా ఉన్నావు. ఈరోజు మా ఆఫీస్లో కలిగి యాక్సిడెంట్ అయింది బుజ్జి. ఆల్మోస్ట్ అయిపోయాడు అనుకున్నాం. అవునా, పెళ్ళయిందా? ఆడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆడిని చూసిన తర్వాతే అర్థమైంది ఇంట్లో సంపాదించేవాడికి ఏమైనా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏమైపోద్దని. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను బుజ్జి. ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు? పెద్ద ఎక్కువేం కాదు బుజ్జి. మంత్కి 600 నుంచి 700 ప్రీమియం కట్టామనుకో, కోట్లలో బెనిఫిట్స్ వస్తాయి. మనకి ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, ఆ డబ్బులు కనీసం పిల్లల చదువులకి ఇంట్లో ఖర్చులకైనా ఉపయోగపడతాయి. అలాంటి మాటలు మాట్లాడకన్నా, ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ రోజే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్ నా బయోలో ఉంది. ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడే ప్రీమియం తీసుకుంటే 1 మంత్కి మాత్రమే జీఎస్టీ డిడక్ట్ అవుతుంది. వచ్చే నెల నుంచి జీఎస్టీ లేకుండానే లో ప్రీమియం కట్టొచ్చు. లింక్ నా బయోలో ఉంది, చెక్ చేయండి.